హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ తెలుగు 1 to 4 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 5th లెసన్, దట్ ఈస్ శతక సుధా. ప్రక్రియ ఏంటి? శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే ఏంటి? 100 పద్యాలు కలిగిన దాన్ని శతకం అంటారు. కొన్ని శతకాలలో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం అనేది ఉంటుంది. శతకం అంటే ఏంటి? 100 పద్యాలు కలిగిన దాన్ని శతకం అంటారు. కొన్ని శతకాలలో 100 కంటే ఎక్కువ పద్యాలు కూడా ఉంటాయి. ఈ శతక పద్యాలకి మకుటం అనేది ఉంటుంది. కావి పరిచయాలు చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వన్, సుమతి శతకం. దీనిని రాసినది ఎవరు? బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమర్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. సుమతి శతకం రాసినది ఎవరు? బద్దెన. ఈయన ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దానికి చెందినవాడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం బద్దెన అంటే ఎవరు? వేములవాడ చాళుక్య రాజు అయిన భద్రభూపాలుడు. ఈయన సుమతి శతకంతో పాటు ఇంకొక గ్రంథాన్ని రాశాడు. అదేంటి? నీతి శాస్త్ర ముక్తావళి. నెక్స్ట్, శ్రీకాళహస్తీశ్వర శతకం, దూర్జటి. ఈయన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు? 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకడు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని రాశాడు. అతులిత మధురీ మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణ దేవరాయలు ఇతడిని ప్రస్తుతించాడు. శ్రీకాళహస్తీశ్వర శతకం యొక్క రచయిత ఎవరు? దూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఒకరు. మనం ఇంతకుముందు ప్రీవియస్ లేఖ అనే లెసన్ లో గద్వాల్ కోట గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ చిన్న సోమ భూపాలుడి ఆస్థానంలో కూడా అష్టదిగ్గజ కవులు ఉండే వాళ్ళని చెప్పుకున్నాం కదా. అదొకసారి ఇక్కడ రీకాల్ చేసుకోండి. నెక్స్ట్, ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహత్యము అనే ప్రబంధాన్ని రాశాడు. శ్రీకాళహస్తి మహత్యం అనేది ఏంటి? ప్రబంధం. అతులిత మధురీ మహిమ కలిగిన వాడని ఇతన్ని ఎవరు ప్రస్తుతించాడు? శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, కుమారి శతకం రాసినది ఎవరు? పక్కి వెంకట నరసింహ కవి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. చిన్న చిన్న పద్యాలతో ఆధునిక సమాజానికి అవసరమయ్యే నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. నెక్స్ట్, సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి. ఈయన ఎన్నో శతాబ్దానికి చెందినవాడు? 18వ శతాబ్దానికి చెందినవాడు. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. సుభాషిత రత్నావళిని రాసినది ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. సుభాషిత త్రిశతిని ఎవరు రాశారు? భర్తృహరి రాశారు. ఏ భాషలో? సంస్కృతంలో రాశారు. దీన్ని తెలుగులోకి అనువదించిన కవులలో ఒకరు ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఈయన సుభాషిత రత్నావళితో పాటు ఇంకేమేం రచనలు చేశాడు? రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. ఇవేంటి? అతని యొక్క రచనలు. నెక్స్ట్, ప్రభుతనయ శతకం, కౌకుంట్ల నారాయణరావు. ఈ కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభుతనయ శతకము చాలా ప్రసిద్ధి చెందింది.
నెక్స్ట్ గాంధీ తాత శతకం. దీన్ని రాసినదెవరు? సిరసినహల్ కృష్ణమాచార్యులు. సిరసినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మేథాడ్ గ్రామంలో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదును పొందాడు. ఈయన ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు? కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన యొక్క రచనలేంటి? కళాశాల అభ్యుదయం, రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం. రత్నమాల అనేదేంటి? ఈయన రాసిన ఖండకావ్యం. ఈయనకి ఏమని బిరుదు ఉంది? అభినవ కాళిదాసు. నెక్స్ట్ భరతసింహ శతకం. సురోజు బాలనరసింహాచారి. సురోజు బాలనరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కన్నామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలను రాశాడు. ఈయన సహజ కవిగా ప్రసిద్ధుడు. సురోజు బాలనరసింహాచారి రాసిన శతకం ఏంటి? భరతసింహ శతకం. ఈయన ఏ గ్రామానికి చెందినవాడు? నల్గొండ జిల్లాలోని చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. ఈయన యొక్క పుస్తకాలు ఏంటి? కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత గ్రంథామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రం మొదలైనవి. ఈయన సహజ కవిగా ప్రసిద్ధుడు. నెక్స్ట్ భవ్య చరిత శతకం. డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925లో జన్మించిన ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించాడు. జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, అమర్వాక్సుదా సవంతి మొదలైనవి ఈయన యొక్క రచనలు. భవ్యచరిత శతకం రాసినదెవరు? డాక్టర్ టివి నారాయణ. ఈయన ఏ జిల్లాకు చెందినవాడు? హైదరాబాద్ జిల్లాకి చెందినవాడు. ఈయన విద్యావేత్తగా, ఆధునిక దర్శకునిగా గుర్తింపు పొందాడు. ఈయన రాసిన రచనలు ఏంటంటే జీవన వేదం, హర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం, అమర్వాక్సుద సవంతి. ఇందులో ఆత్మదర్శనం అనేది ఏంటి? కవితా సంపుటి. అమర్వాక్సుద సవంతి అనేది ఏంటంటే ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. నెక్స్ట్ పదజాల వినియోగం. ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఇచ్చిండు, వాటి గురించి చూద్దాము. చెరువు నందు నీరు నిండుగా ఉన్నది. నందు ఉంది కదా, ఈ నందు అనేది సప్తమి విభక్తి అవుతుంది. నెక్స్ట్ చదువు డాష్ కు మూలం శ్రద్ధయే. చదువుకు మూలం శ్రద్ధయే, షష్ఠి విభక్తి అవుతుంది. చేసిన తప్పు డాష్ ఒప్పుకునేవారు ఉత్తములు. చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉత్తములు, ఇది ద్వితీయ విభక్తి. కడుపులో విషం ఉన్నవారు కాలనాగు కంటే ప్రమాదము. కంటే వస్తే అది పంచమి విభక్తి. ఘటము లో నీరు నిండుగా ఉన్నది. లో అనేది షష్ఠి విభక్తి. దేశభక్తులు దేశం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. కోసం వస్తే చతుర్థి విభక్తి. హింసతో దేనిని సాధించలేం. తో వస్తే తృతీయ విభక్తి. అతడు కుంచెతో చిత్రాలను గీశాడు. తృతీయ విభక్తి. వాదాలు పెట్టుకోవడం వలన మనసు ప్రశాంతతను కోల్పోతుంది. పంచమి విభక్తి. బాలికలు బహుమానాలు తీసుకోవడానికి వేదికపైకి ఎక్కారు. లు వచ్చింది కాబట్టి ప్రథమ విభక్తి. రైతు నాగలితో పొలం దున్నుతాడు. తో వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి. చెరువులో బట్టలు ఉతకవద్దు. షష్ఠి విభక్తి. పెద్దల మాటలను గౌరవించాలి. ద్వితీయ విభక్తి. పసివాడు పాల కోసం ఏడుస్తున్నాడు. చతుర్థి విభక్తి. బాలబాలికలు స్వయం కృషితో పైకి రావాలి. తృతీయ విభక్తి. సుస్మిత కంటే మానస తెలివైనది. పంచమి విభక్తి.
లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు? అవ్యయాలు అని అంటారు. అట్లని, అయితే, ఆహా ఇట్లా ఉంటాయి కదా, వీటిని ఏమంటారంటే అవ్యయాలు అంటారు. ఇవి పుంలింగం కాదు, స్త్రీలింగం కాదు, నపుంసక లింగం కూడా కాదు. అట్లనే ఇవి విభక్తులు కూడా కావు. సో ఏకవచనమా బహువచనమా అనేది కూడా తెలియదు. సో ఇట్లా ఉన్న వాటిని ఏమంటారు అంటే అవ్యయాలు అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాలే అవ్యయాలు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి అక్కడ ఉన్న అవ్యయాలని అండర్లైన్ చేయమని చెప్పిండు. ఆహా, అట్లని, శబాష్, అమ్మో, అయితే వీటిని ఏమంటారు? అవ్యయాలు అంటారు. నెక్స్ట్ 6th లెసన్ పోతన బాల్యం. పోతన బాల్యం దీని యొక్క రచయిత ఎవరు? వానమామలై వరదాచార్యులు. ఇది ఏ ప్రక్రియకు చెందినది? కావ్యం అనే ప్రక్రియకు చెందినది. దీని యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల అభిరుచులను ఆసక్తులను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. తిప్పన్న పోతన్న ఇద్దరు అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఒకరిని గురించి మరొకరు ఉండలేనంత ప్రేమతో మెలిగేవారు. వారిద్దరి మధ్య ప్రేమ ఎట్లా ఉండేది, వాళ్ళ బాల్యం ఎట్లా గడిచింది మొదలైన విషయాలను ప్రస్తుతం ఈ పాఠ్య భాగంలో చూడొచ్చు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లల అభిరుచులను ఆసక్తులను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం ఏంటి? కావ్య ప్రక్రియకు చెందింది కదా. కావ్యం అంటే ఏంటంటే వర్ణనతో కూడినది అని అర్థం. కావ్యం అంటే వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరితం అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది. ఈ లెసన్ ఎక్కడి నుండి తీసుకోబడింది? వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరితం అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసం నుండి తీసుకోబడింది. కవి పరిచయం. 20వ శతాబ్దపు మహాకవులలో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించాడు. నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఈయన ఎక్కడ జన్మించాడు? వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలో జన్మించాడు. ఎక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు? మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క బిరుదులు చూద్దాం. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేవి ఈయన యొక్క బిరుదులు. ఈయన సంస్కృత తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు. ఈయనకి ఏ భాషల్లో పాండిత్యం ఉంది? సంస్కృతం, తెలుగు. ఈయన రచించిన గ్రంథాలను చూద్దాము. పోతన చరితము, మణిమాల, సూక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలను అందుకున్నాడు. ఈయనకు దక్కిన పురస్కారాలేంటి? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, వారణాసి వారి విద్యావాచస్పతి పురస్కారము. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ కి మీనింగ్ రాయమన్నాడు. అది కూడా పాఠంలో వచ్చిన వర్డ్ ని వెతికి రాయమని అన్నాడు. సో పుస్తకానికి మీ లెసన్ లో ఇచ్చిన మీనింగ్ ఏంటంటే పొత్తము, అదిపుడు అంటే మేటి, సోదరుడు అంటే యవీయసుడు, నెక్స్ట్ శరీరం అంటే ఏంటంటే మై, ప్రకృతి వికృతులు భోజనం బోనం, నిదుర నిద్ర, పొత్తం అంటే పుస్తకం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ ని అండర్లైన్ చేయమని చెప్పిండు. పురంకి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ పట్టణము, నగరము. ధరణి, పుడమి, అవని. కోతికి కపి, వానరం. గుడికి సేమ్ అర్థం వచ్చే వర్డ్స్ కోవెల, దేవాలయం. నెక్స్ట్ ఇక్కడ జతపరచుము అని ఇచ్చిండు. నామవాచకం ఏమైద్ది? ఇక్కడ హైదరాబాద్ అనేది నామవాచకం అవుద్ది. సర్వనామమేమో ఆమె అనేది సర్వనామం అవుద్ది. విశేషణం ఏమవుద్ది? ఎర్రని అనేది విశేషణం. క్రియ అనేది చదివింది. అవ్యయం అంటే కాని.
నెక్స్ట్ నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏమవుద్ది? విశేషణమవుద్ది. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం అవుద్ది. పనిని తెలిపే మాట ఏమవుద్ది? క్రియ అవుద్ది. లింగ వచన విభక్తులు లేనిదేమిటి? అవ్యయం. పేరుని తెలిపేదేంటి? నామవాచకం. ఇప్పుడు 7th లెసన్ ఉడిత సాయం. దీని యొక్క రచయిత ఎవరు? గోనబుద్ధారెడ్డి. ఇదే ప్రక్రియకు చెందింది? ద్విపద ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? సహకారం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ద్విపదను పిల్లలకు పరిచయం చేయడం, ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించడం, అడగకుండానే ఇతరులకు తమ శక్తి మేరకు సహాయం చేయాలనే ఆలోచనను కల్పించడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశంలో. ఏం చదువుతామంటే రావణుడు సీతను లంకకెత్తుకొని వెళ్ళిపోతాడు కదా, అప్పుడు రాముడు రావణితో యుద్ధం చేయాలని అనుకుంటాడు. దానికోసం ఏంటంటే సముద్రంపై వారధిని నిర్మించమని వానర సేనానికి రాముడు ఆదేశిస్తాడనమాట. నలుడు నిర్మాణ క్రమంలో దిట్ట అన్నమాట. అతనికి వానరులు రాళ్ళు, చెట్లు, గుట్టలు తెచ్చి ఇస్తారు వారధిని కట్టడానికి. ఆ సమయంలో ఒక ఉడత ఎట్లా సహాయం చేస్తుంది అనేది చెప్పడమే ఈ పాఠంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందింది కదా. ద్విపద అంటే ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండలోనిది. ద్విపద అంటే ఏంటి? అందులో 2 పాదాలు ఉంటాయి. అది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం ఎందులో నుంచి గ్రహించబడింది? రంగనాథ రామాయణంలోని యుద్ధకాండ నుండి తీసుకోబడింది. నెక్స్ట్ కవి పరిచయం. దీని యొక్క రచయిత ఎవరు? గోనబుద్ధారెడ్డి. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను కాకతీయుల సామంత రాజు. వర్ధమానపురం ప్రస్తుతం నందివడ్డమాన్ నాగర్ కర్నూలు జిల్లాలోనిది రాజధానిగా పరిపాలించాడు. తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులో శైలి సరళంగా మధురంగా ఉంటుంది. ఈయన గోనబుద్ధారెడ్డి ఎవరి యొక్క సామంతరాజు? కాకతీయుల యొక్క సామంతరాజు. ఈయన ఏ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు అని అంటే వర్ధమానపురంని. ప్రస్తుతం ఇది ఎక్కడుంది? నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఆయన ఎవరి పేరు మీద రంగనాథ రామాయణం రాశాడు అంటే తన తండ్రి పేరిట. ఎక్కడి వరకు రాశాడు? యుద్ధకాండ వరకు అతను రాస్తే ఆ మిగిలిన భాగాన్ని ఎవరు రాశారంటే అతని యొక్క కుమారులు కాచభూపతి, విఠలనాథుడు పూర్తి చేశాడు. ఈ రంగనాథ రామాయణం అనేది తెలుగులో తొలి రామాయణం. నెక్స్ట్ సమాజంలో 3 రకాల మనుషులు ఉంటారు. మొదటి వారు ఏంటంటే అధములు. వీరు ఏం చేస్తారు? ఎవరైనా సహాయం చేయమని కోరినా కూడా చెయ్యరు. రెండవ రకం మధ్యములు. వీరేంటి? ఎవరైనా సహాయం చేయమని కోరితేనే సహాయం చేస్తారు. మూడవ రకం ఉత్తములు. వీరు ఇతరుల అవసరాలను గుర్తించి తమకు తాముగా సహాయం చేస్తారు. ఇది ఉత్తమ లక్షణం. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ ని అండర్లైన్ చేయమని ఇచ్చిండు. చూద్దాము. పర్వతం. పర్వతంకి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ ఏంటి? శిఖరం, ఆద్రి, కొండ. వంతెన సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ వారధి, సేతువు. పచ్చికకి సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ గడ్డి, తృణం. సముద్రం, వాద్ది, వనది. సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్. నెక్స్ట్ ప్రకృతి వికృతులను అండర్లైన్ చేయమని చెప్పిండు ఇచ్చిన స్టేట్మెంట్ లో. అవి ఏంటో చూద్దాం. దవ్వు దూరం, దూరంకి దవ్వు. సహాయంకి సాయం. శక్తికి సత్తువ. ప్రకృతి వికృతులు. భక్తికి భక్తి. నెక్స్ట్ ఇక్కడ సరైన భాషా భాగాలతో వివరించి అది ఏ భాషా భాగమో రాయండి అని ఇచ్చిండు. రవి పుస్తకం తెరిసి పాఠం చదువుతున్నాడు. చదువుతున్నాడు అనేది ఏంటి? క్రియ. రాముడు సీతతో కలిసి అరణ్యానికి పోయాడు. సీత అనేది ఏంటిది? ఇక్కడ నామవాచకం. కిరణ్ పరుగు పందెంలో పాల్గొన్నాడు. అతడు చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక్కడ అతను అనేది ఏంటి? సర్వనామం.
అయ్యో అంత పని జరిగిందా. అయ్యో అనేది ఏంటి ఇక్కడ అవ్యయం. పండగ రోజు విమల కొత్త బట్టలు కట్టుకుంది. కొత్త అనేది ఏంటి ఇక్కడ విశేషణం. ఇచ్చిన స్టేట్మెంట్ లో విభక్తి ప్రత్యయాలను అండర్లైన్ చేసి అది ఏ విభక్తో రాయమని చెప్పిండు. మౌనిక మల్లె పువ్వులను ధరించింది. ను అనేది ఏ విభక్తి, ద్వితీయ విభక్తి. రాజేందర్ అడవికి వెళ్లి ఉసిరికాయలు తెచ్చాడు. కి అనేది ఏ విభక్తి, షష్ఠీ విభక్తి. చిన్న పిల్లలు పెద్దలతో గౌరవంగా మెలగాలి. తో అనేది ఏ విభక్తి, తృతీయ విభక్తి. కీర్తన ఇంజనీరింగ్ చదువు కోసం బాసర వెళ్ళింది. కోసం అనేది చతుర్థి విభక్తి. సహాయం చేయడం వల్ల రహీం కష్టాల నుంచి గట్టెక్కాడు. వల్ల అనేది పంచమి విభక్తి. ఎయిత్ లెసన్ చెరువు. ఇది ఏ ప్రక్రియకు చెందింది, స్వగతం అనే ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి, పర్యావరణం. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనలను సంరక్షిస్తాయని తెలపడము. తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలపడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందింది, స్వగతం అనే ప్రక్రియకు చెందింది. స్వగతం అంటే ఏంటంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడము, ఎదుటి వారికి తెలిసేటట్లు చెప్పుకోవడం అనేది స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. స్వగతం అంటే ఏంటంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడము, ఎదుటి వాళ్లకు తెలిసేలాగా చెప్పుకోవడము. పరోపకారం మిదం శరీరం అనేది ఏంటి, సూక్తి. చెరువు ఏం చెప్తుంది, నా నీరే కాదు నా మట్టి కూడా మీకెంతో ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది, అది సహజమైన ఎరువు. నా ఒండ్రు మట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమైపోతాయి. చెరువుకి నష్టం కలగవద్దని కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. వానలు పడకుంటే చెరువు కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. చెరువుకు నష్టం కలగొద్దని ఏం చేస్తారు, కట్టమైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. అట్లనే వర్షాలు పడకపోతే చెరువు కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. ఇక్కడ చెవునిల్లు కట్టుకొని అనేది ఏమవుతుంది, జాతీయమవుతుంది. నెక్స్ట్ తామర తంపర అనేది కూడా ఒక జాతీయం. నీటి కొలది తామర అనేది ఏంటి, సామెత. ఇక్కడ ఒక పోయం ఇచ్చిండ్రు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు బత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. సుమతి శతకం ఎవరు రాశారు, బద్దెన. కప్పలు చేపలు బయటపడ్డాయి అనేదేంటి, పదబంధం. బల్లను తోలి కొమ్ములకు బేరం పెట్టినట్లు అనేది ఏమవుతుంది, సామెత అవుద్ది. గుండె చెరువైంది, గాలం వేయడం, గండి కొట్టడం, ఇవన్నీ ఏంటి, జాతీయాలు. నెక్స్ట్ చేసేవి లోపాలు, చెబితే కోపాలు, ఇది సామెత. చేతులు కాలినంక ఆకులు పట్టుకోవడం అంటే కూడా సామెతని. చెరువును పొమ్మనుడంటే కరువును నమ్మనుడే, ఇవన్నీ సామెతలు. కాకతీయులు నిర్మించిన రామప్ప చెరువు, పాకాల చెరువు, లక్నవరం చెరువులు నేటికి చెక్కు చెదరలేదు. కాకతీయులు నిర్మించిన చెరువులు ఏంటివి, రామప్ప, పాకాల, లక్నవరం. మంతనిలో శిల సముద్రం అనే చెరువు ఉంది. వనపర్తి రాజులు ఏకంగా సప్త సముద్రాలు అని పేరు పెట్టుకున్నారు చెరువులకు. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం తెలంగాణలో ఉంది. సప్త సముద్రాలని చెరువులకు పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు, వనపర్తి రాజులు. శిల సముద్రం ఎక్కడుంది, మంతన్లో ఉంది. పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం ఎక్కడుంది, తెలంగాణలో ఉంది. క్రింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరలోని ధ్వనులను రాయండి అని ఇచ్చిండు.
అక్కాలో ద్విత్వాక్షరం ఏమవుతుంది? ఖా అవుతుంది కదా. ఈ ఖాని ధ్వనులుగా ఎట్లా రాస్తాము? కకారం కకారం ప్లస్ ఆ, ఖా కు కు ఆ. నెక్స్ట్ ముగ్ధాలో దా అనేది సంయుక్తాక్షరం అవుతుంది. సో దీన్ని ఎట్లా రాస్తామంటే గ్ ద ఆ అంటే ముగ్ధ. నెక్స్ట్ మూర్ఛాలో చ అనేది సంయుక్తాక్షరం కదా, దీన్ని ఎట్లా రాస్తారంటే ర్ చ ఆ. నెక్స్ట్ పదాలను విడదీసి రాయమని చెప్పిండు. ఇక్కడ పైనిచ్చిను ఇప్పటికైనానే విడదీసి రాస్తే ఎట్లా వస్తుంది? ఇప్పటికి ప్లస్ అయినా, నీళ్ళెంత అని నీళ్లు ప్లస్ ఎంత, ఎక్కడుంటాయో ఎక్కడ ప్లస్ ఉంటాయో, ప్రజలెంతని ఎట్లా రాస్తాం విడదీసి? ప్రజలు ప్లస్ ఎంత, నేనెవరిని నేను ప్లస్ ఎవరిని, పోరేమిటి పోరు ప్లస్ ఏమిటి, నాకింకా నాకు ప్లస్ ఇంకా, ఇవన్నీ ఇవి ప్లస్ అన్ని, సోమనాద్రి సోమన ప్లస్ ఆద్రి. ఇంతటితో 8th లెసన్ కంప్లీట్.